ఇప్పుడు ఇలా హోటల్లో దిగడం ఎందుకు? పోలీసులు కూపీలాగే పనిలో ఉన్నారు. మనల్ని కూడా అనుమానించే వీలుంది. ఏహే, కిడ్నాప్ చేసింది మనం కాదు కదా. మనకన్నా ముందు ఒకడు, ఆ తర్వాత ఇంకొకటి కిడ్నాప్ చేశారు కదా. వాళ్ళలో ముందు వాళ్ళు దొరికినా వెనక వాళ్ళు దొరికినా మనం దొరుకుతాం. ఏదేమైనా కొంచెం క్లారిటీ వచ్చే వరకు ఇక్కడే ఉంటే సేఫ్ గాను ఉంటుంది. విషయాలు తెలుస్తాయి. అదిగో 107. ఫ్రెష్ అయిపోయి వస్తానే. సరే వెళ్ళు. హే గజా, బాత్రూమ్ డోరు అటు కాదు ఇటు. మరి ఈ డోర్ ఏంటి? పక్క రూమ్ కి ఈ రూమ్ కి కనెక్టింగ్ డోర్. ఏంటిది? బ్యాంకాక్ సిటీ టూరిస్ట్ మ్యాప్. ఎందుకు? డబ్బు చేతికి అందగానే పారిపోవటానికి వీలుగా సిటీకి దూరమైన ప్లేస్ వెతుకుతున్నా. మే ఐ హెల్ప్ యూ? అమౌంట్ నువ్వే చెప్పి ప్లేస్ కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అసలు కిడ్నాప్ అయితే నువ్వా మేమా? ఆ వెరిగేంది కానీ వదిలే. ఓ మంచి ప్లేస్ సెలెక్ట్ చేయి. ఎందుకంటే పొరపాటును కూడా ఎవరు దరిదాపుల్లో రాకూడదు, పోలీసులతో సహా. వచ్చారు. ఎవరు? పోలీసులు. పోలీసులా? నువ్వేట్రా బాబు? పోలీసులు నా కోసం వచ్చుంటారు. ఇప్పుడు ఇది ఏం చేద్దాం? దాచేయాలి. ఎలా? ఇలా ముక్కలు మూసుకోండి. హే కాఫీ వద్దు, వ్యూ ఎలా ఉందో చూద్దాం. హే, పోలీసులే. పోలీసులా? చూడండి. ఇన్ని మడిసి బ్యాగ్ లో పెట్టాం. సరే, బ్యాగ్ ఎక్కడ పెడదాం? ఈ రూమ్ కి కనెక్టింగ్ డోర్ ఉంది కదా, ఉంటే పద చెప్తాను. ఓ మై గాడ్. ఏ లిసా, పోలీసులు రూమ్ లని చెక్ చేస్తున్నారే. మనం ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందేమో. ఇలా రండి. ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి ఈ బ్యాగ్ ఆ రూమ్ లో పెడదాం. తలుపు కొట్టు. ఈ డోర్ రేట్ కొట్టకుండా సౌండ్. అవతల సైడ్ నుంచి కొడుతున్నారు. తలుపు తీ. ఓహో, ఎవరు మీరు? చెప్పర్లు అరిగొచ్చేసింది. ఇప్పుడు ఎలాగే? ఏంటంటే తోడు బళ్ళ తోసుకొచ్చారు. ప్లీజ్ సార్, మాకు చిన్న హెల్ప్ కావాలి. మాకే ఎవరు హెల్ప్ చేస్తారని మేము చూస్తున్నాం. ఏంటండి అది? దీనికి ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఇంకేం చెప్పక్కర్లేదు. ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇంట్లో ఒప్పుకోలేదు, పారిపోయి ఇలా వచ్చారు. అంతేగా? పారిపోవాల్సిన పెళ్లి కొడుకు కదా. మనకి టెన్షన్ లేకుండా కథ అంతా తనే క్రియేట్ చేసింది. పోలీసులు వచ్చారు, మా కోసం వచ్చారని మా డౌట్. మాకు అదే డౌట్. అదే మీకోసం వచ్చుంటారని. మా రూమ్ లో చెక్కింగ్ అయ్యే వరకు కొంచెం మీ రూమ్ లో తలదాచుకుంటామండి. తలేటండి, మొత్తం బాడీలో దాచుకోండి. అయితే మీరు ఓ పని చేయాలి. ఏంటి? పోలీసులు మా రూమ్ చెక్ చేసేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకెళ్లి మీ రూమ్ లో దాయాలి. అది ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ఓకే అంటేనే మీరు ఇక్కడ ఉండొచ్చు. పక్క రూమ్ లో ఉన్నారు. ఈ రూమ్ కి వస్తున్నారు పోలీసులు. మీరు మీ రూమ్ లోకి వెళ్ళండి. రండి. పట్టుకో పట్టుకో. లోపలికి వెళ్ళండి. ఇదిగో, బ్యాగ్ లోపలికి. రూమ్ లోకి తీసుకో తీసుకో. డోర్ వేసి. నేను చూస్తా. ఎవరు కావాలండి? చెక్. ఎవరు? హలో, ఏంటి సార్ ఇది? చెప్పా పెట్టుకుంటే సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు. మా మనోభావాలు దెబ్బతున్నాయి. మీ మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వెళ్తాం. ఓ, మీరు తెలుగు వాళ్ళ? వదిలేస్తారా? చూడు బాబు, సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ని కిడ్నాప్ చేశారు. సెర్చింగ్ చేస్తున్నాం. ఎందుకు నవ్వుతున్నావు? చెప్తారు. ఇప్పుడు ఎంత వెతికినా ఈ రూమ్ లో మాత్రం అతను దొరకడని చెప్పేస్తారు. అంటే మీ ముగ్గురు తప్ప ఈ రూమ్ లో ఎవరు లేరని చెప్తుందండి. మీరేం చేస్తుంటారు? ఒక గంట పోతే భోజనం చేస్తామండి. భోజనం కాదు, ఈయన మెజిషియన్ అండి. ఈయన దగ్గర మీ అసిస్టెంట్స్. ఈయన మజిషియన్? అలా అని నమ్మడం ఎలా? అలాగా. మీ ఒంటి మీద ప్యాంట్ లేకపోయినా ప్యాంట్ ఉందని నమ్మటంలే. నా ఒంటి మీద ప్యాంట్ లేకపోవడం ఏమిటా? నా ప్యాంట్ అది. ఇప్పుడు చూసుకోండి మీ ఒంటి మీద ప్యాంట్ ఉందా లేదా. ఉంది ఉంది. నమ్మకం వచ్చిందా? వచ్చింది. ఇంక బయలుదేరండి. అలాగే. వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఏ బాయ్స్, సార్ ఎవరు లేరు కమ్ ఆన్, ఫాలో మీ. అవును, మనమంటే పోలీసులకు భయపడ్డాం, మరి వాళ్ళెందుకు భయపడ్డారు? అయినా ఈ బాక్స్ లో ఏముంది? పోలీసులకు కనపడకుండా మన దగ్గర ఎందుకు దాచినట్టు? చూద్దాం ఏముందో. బాక్స్ లో బాసు బతికే ఉన్నాడు. అంటే మన దగ్గర కిడ్నాప్ చేసిన వీళ్ళే అన్నమాట. వెంటనే మనం ఈ బ్యాగ్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. మూసేయండి, త్వరగా త్వరగా మూసేయండి. ఏమండి? అమ్మయ్య, మీకెందుకండి శ్రమ? ఇటువంటి చూసినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. మేము చూడలేదు.
లేదు బ్యాగ్ లో చూసారని కాదండి, బ్యాగ్ చూసినందుకు థ్యాంక్స్ Thanks అండి. అండి. గాజు సామాన్ కదా జాగ్రత్త. తీసుకెళ్ళండి. త్వరగా రా. మళ్ళీ అడ్డం తిప్పు. ఎప్పుడు సూట్లు వేసుకునేవాడు, ఇప్పుడు సూట్ కేసులో ఉన్నాడు. దరిద్రుడు. అమ్మ. ఏం తగిలించావు? మైక్రోఫోన్. మన్మధుడు సినిమా చూడలేదా? చూసా వాళ్ళేం మాట్లాడుకున్నా మనం ఇక్కడ వినొచ్చు. ఓహో టైం చూసి బాస్ని కొట్టేద్దాం. ఒకడినే మందు కొట్టాలంటే బోరు కొడుతుంది. నువ్వు కూడా నాతో కలిసి మందు కొట్టాలి. ఓకే, మన ఇద్దరం కలిసి ఒకే గ్లాస్ లో మందు కొడదాం. సగం నాది, సగం నీది. కొట్టారా నా తప్పేడా? వేసి ఏంట్రా నా సగం తాగిసావు? మీరే కదా సార్ సగం తాగమన్నారు. నేను నీ సగం తాగమను, నువ్వు నా సగం తాగిసావేట్రా? పైన సగం ఉండగా కింద సగం ఎలా తాగుతారు సార్? అయినా ఇంకో సగం ఉందిగా. రియల్లీ? ఆ, ఏంట్రా నా సగం తాగేసింది కాక నాకే సలహాలు ఇస్తున్నావా? నా సగం నాకు కావాలి. సార్ మేరా సగం ముझे चाहिए. ఐ వాంట్ మై సగం. ఎనకు సగం అయిన కూడే ఉర్రా నా దుండు. హలో, యా, ఆ, 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 ఆ. కిడ్నాపర్ అని అర్థమైంది. విషయం చెప్పు, మేడం ఫోన్ చేశాడే. విందాం. నువ్వు అడిగిన డబ్బు ఎక్కడికి తేవాలి? జాగ్రత్తగా వినండి. సిటీకి 50 కిలోమీటర్ దూరంలో ఫ్లయింగ్ క్లబ్ ఉంది. రేపొద్దున 10ంటికి మనం అనుకున్నట్టే 75 కోట్లతో మీరు అక్కడికి రావాలి. 75 కోట్ల? నువ్వు ఒకదానివే సోలోగా రావాలి. గ్రూప్ సాంగ్ లో డాన్సర్స్ లా పోలీసులు వేసుకొచ్చావో నీ మొగుడు మొండాన్ని ఎంఎంఎస్ లో చూసుకుంటాం. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టడం? మేము బ్లాక్ కలర్ ఫార్చునర్ కార్లు మీ ఆయనకి బ్లాక్ ముసుకేసి తీసుకొస్తాం. కార్ నంబర్ 2222. అక్కడ డబ్బు మా చేతికి అందాకే మీ ఆయన మీకు అప్పగిస్తాం. అప్పుడు చెప్పండి మీ డబ్బులు మీకు ఎప్పుడు ఇవ్వాలో. తేడా రాకూడదు, జాగ్రత్త. అలాగే. ఎస్, నాగేశ్ సింగే కరెక్ట్ అయింది. కిడ్నాపర్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే అవకాశం దొరికింది. ఎలాగైనా వాళ్ళకంటే ముందు మనమే అక్కడికి వెళ్ళి ఆ డబ్బు మనం దక్కించుకోవాలి. జింబో, చెప్పండి మేడం. కిడ్నాపర్స్ కి డబ్బు ఇచ్చే టైంలో ఆ డబ్బు నువ్వు ఎలా కొట్టేయాలో ప్లాన్ నేను చెప్తాను. హలో తోత సార్, జాతో నాకు హలో, నేను హలో. ఎవడ్రా నువ్వు ఫోన్ చేసి హస్కీగా హలో అంటున్నావు? నేను అవన్నీ మానేసి చాలా రోజులైందా. గొట్టం గోపాలకృష్ణని. ఎవడా గొట్టంగాడు? గొట్టం సార్ మీరా? మీ తమ్ముడేదో పొడి చేస్తాడన్నావు. ఇప్పుడు ఇక్కడ నా పరిస్థితి ఏంటో తెలుసా? వీడేదో చేసి ఉంటాడు. ఇప్పుడు ఎలా ఒకలా మేనేజ్ చేయాలి. సార్ సార్ ఈ ఒక్కసారికి మా తమ్ముడిని క్షమించండి సార్. ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటా. సరే సరే, టైం లేదు. చెయ్యాల్సింది షార్ట్ కట్ లో చెప్తాను, షార్ప్ గా విను. ఓకే. ప్లేస్ ఫ్లయింగ్ క్లబ్. టైం ఉదయం 10 గంటలు. బ్లాక్ ఫార్చ్యూన్ కార్. కార్ నంబర్ 2222. నా ముఖానికి నల్ల ముసుగు. ఆవిడ నన్ను విడిపించుకోవడానికి 75 కోట్లు తెస్తుంది. ఈసారైనా కరెక్ట్ గా ప్లాన్ చేయండి. ఓకే బాస్. టీవీ మ్యూట్ లో పెట్టా. హలో అక్కాయ్, రే, అసలు నువ్వు ఏం చేసావు? బాస్ నీ మీద అంత కోపంగా ఉన్నాడు. సెకండ్ కో యాంగిల్లో సైకోయిజం చూపిస్తున్నాడు. అందుకే కొంచెం గట్టిగా. కర్మ, అందుకే పక్కన నీకు కాకుండా నాకు ఫోన్ చేసి ప్లాన్ చెప్పాడు. ప్లానా? ఏం ప్లాను? నేను చెప్పేది జాగ్రత్తగా విని ఫాలో చేయి.